హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈరోజు 63,13,000 మందికి అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ 63,13,000 మందికి పింఛన్ పంచడానికి 2,717 కోట్లు అయితే విడుదల చేశారు. ఇప్పటికే ఆయా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఖాతాల్లోకి సంబంధిత నగదును గవర్నమెంట్ అయితే జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఈరోజు ఉదయం నుంచి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఏదైనా కారణాల వల్ల ఈరోజు కనుక మీరు పింఛన్ తీసుకోకపోతే 2వ తేదీ శుక్రవారం అందజేస్తారు. రేపు ఇవ్వాలి. బట్ రేపు వచ్చేసి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1వ తేదీన పింఛన్ తీసుకోకుండా మిగిలిన వారికి 2వ తేదీకి బదులు 3వ తేదీలో ఇవ్వనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు ప్రకటించారు. సో ఈ 3 జిల్లాల్లో ఈరోజు కనుక తీసుకోకపోతే మీకు రేపు ఇవ్వరండి, ఎల్లుండి ఇస్తారు. ఏ జిల్లాల్లో? గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.